6 లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అయితే రెండో విడత మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులతో పాటు రీజనింగ్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు రేవంత్. కాగా త్వరలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని కేంద్రానికి పంపిస్తామని, దీన్ని కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకొస్తామని మంత్రులు తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై చట్టం చేయడానికి ముందే ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఏదైతుందో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపులో ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రధానంగా రేపు ఏదైతుందో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. నరేంద్ర మోదీని కలిసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఏదైతుందో బీసీ సామాజిక వర్గాలకు, బీసీ కులాలకు 42% రిజర్వేషన్ చేస్తానని చెప్పి గతంలో హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఆ హామీ ప్రకారమే ఇవాళ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక సందర్భాల్లో బీసీ సంబంధించి అన్ని ఇప్పటికే లెక్కలు తీసుకుంది. దానికి ఒక డెడికేషన్ కమిటీ కూడా ఇచ్చింది. డెడికేషన్ కమిటీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే దీనిపై ప్రతిపాదన తయారు చేసింది. ఆ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా రేపు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అయ్యేలా అసెంబ్లీలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి బిల్లు పాస్ చేసిన తర్వాత ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం కోసం ఢిల్లీ వెళ్లి సీఎంతో పాటు మంత్రులంతా కూడా వెళ్లి ప్రధానమంత్రికి అంతా వివరించే అవకాశం ఉంది. ప్రధానంగా వివరించిన తర్వాత, ఎందుకంటే అసెంబ్లీలో బిల్లును పాస్ చేయముందుకే, అసెంబ్లీలో తీర్మానం చేయకముందుకే ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే అదే కాకుండా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశమే కాకుండా అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో, నిధులు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఇలా కేంద్ర మంత్రులను కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి పూర్తిగా ఏ శాఖకి ఎంత నిధులు రావాలో దానిపై కూడా పూర్తిగా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులు ఏదైతే ఉందో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా సంబంధించిన విషయాలు కూడా, అన్ని విషయాలు కూడా పూర్తిగా కులంకుశంగా చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఏదైతుందో హైదరాబాద్కు సంబంధించిన మెట్రో ఇప్పటికే మొదటి దశ కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. రెండో దశ కూడా దానికి పూర్తిగా రెండో దశ పనులు ప్రారంభించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు అవసరం ఉన్నాయి. అయితే ఆ అనుమతుల కోసం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోటి మాట్లాడే అవకాశం ఉంది. దీనిపై మరింత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులపై కూడా పూర్తిగా కులంకుశంగా ప్రధానమంత్రితో చర్చించి దానిపై పూర్తిగా సమాచారం తీసుకునే అవసరం ఉంది. ఇట్లా చూసుకుంటే ఏదైతే ఉందో రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన శాఖల వారికి ఉన్నటువంటి బడ్జెట్ సంబంధించిన అంశాలు కావచ్చు, పూర్తిగా అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు రానున్నటువంటి రోజుల్లోనే, మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు. అదేవిధంగా రేపు ఇప్పటికే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎన్నికలు కూడా ఇప్పటి నోటిఫికేషన్ విడుదలైన పరిస్థితి. మార్చి 3వ తారీఖు నాడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 20వ తారీఖు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ అన్ని చూసుకుంటే ప్రధానంగా ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి. ఎందుకంటే ఏదైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆత్సాత్ జోడల రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్పై ఒక క్లారిటీ ఇచ్చింది. దానిపై కట్టుబడి ఉన్నాం అని చెప్తాం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ బీసీ రిజర్వేషన్ ప్రతిపాదికనే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసమే పూర్తిగా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసింది. దానికి సంబంధించి అన్ని ఉమ్మడి తెలంగాణ జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాలకు ఇప్పటికే బీసీ సంబంధించిన కమిషన్ కూడా ఇలా జిల్లాల మొత్తం అభిప్రాయాలు సేకరణ చేయడం జరిగింది. ఏదైతుందో బీసీ కులాలకు సంబంధించి సబ్బండ వర్గాల నుంచి అన్ని సమాచారం తీసుకున్న పరిస్థితి. దానిలో భాగంగానే డెడికేషన్ వచ్చినటువంటి అప్పీలు మొత్తం కూడా ప్రధానంగా దానికి ఒక చట్టం చేసే ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక రాష్ట్రంలో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ పాస్ చేయాలంటే కూడా అసెంబ్లీలో పాస్ చేయాలి, దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడికే అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇంత బీసీలకు సామాజిక న్యాయం జరగాలన్నా ఉద్యోగ కల్పన కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, రేపు ఫర్దర్గా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో కావచ్చు, ఇలా పొలిటికల్ సంబంధించినటువంటి నేపథ్యంలోనూ ఇలా చట్టసభలో అవకాశం జరగాలంటే మాత్రం 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించిన ప్రధానంగా కీలకంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో రేపు జరుగుతున్నటువంటి అంశంలో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ప్రధానంగా బట్టి విక్రమార్క, ఈ శ్రీధర్ బాబు కూడా పోయే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. వీరంతా కూడా ఏదైతుందో తెలంగాణలో కీలకమైన మంత్రులందరూ కూడా
ఆ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంతో పాటు వీళ్ళంతా వెళ్ళే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. వీరంతా కూడా రేపు ఢిల్లీలో బిజీగా 2 రోజుల పాటు ఢిల్లీలో గడిపే అవకాశం ఉంది. ఢిల్లీలో గడిపిన తర్వాత మొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఆ సంబంధిత శాఖల ఆ మంత్రులందరూ కూడా కలిసే అవకాశం ఉంది. మంత్రులను కలిసి శాఖల వారీగా తీసుకుంటే రావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రధానంగా రింగ్ రోడ్డు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ రింగ్ రోడ్డు కావచ్చు, ఓవరాల్ త్రిబుల్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇలాంటి రింగ్ రోడ్డుకు సంబంధించి అన్ని అంశాలు కూడా కులంకుశంగా చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ యాక్టివేషన్ విషయాలు కావచ్చు, ఎందుకంటే రైతులకు ఇప్పటికే ల్యాండ్ యాక్టివేషన్ చేశారు. రైతులకు బెనిఫిట్స్కి సంబంధించిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. అన్ని విషయాలు కూడా పూర్తిగా ఆ కేంద్రంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల పాటు బిజీగా గడిపి ప్రధానమంత్రితో అన్ని అంశాలు చర్చించే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ కీలకంగా ఢిల్లీ పయనమైతుంది తెలుస్తుంది. దీనిపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే సీఎం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.